ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు నిరసిస్తూ కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో ఎస్సీ నాయకులు బేదంపూడి సత్యబాబు, గుర్రాల యాకోబు, ఆర్ఎల్ల రాఘవ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ దళితులను వేరు చేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం పట్ల మాలలు ఎంతో ఇబ్బందులు పడే అవకాశం ఉందని, ఇప్పటి వరకు ఎస్సీలు అందరూ అన్నదమ్ముల కింద కలిసిమెలిసి ఉందామని, ఈ వర్గీకరణ చేయడం వలన భారత రాజ్యాంగానికి పెద్ద మచ్చని, అలాగే మాలల హక్కులను కాలరాయడం అనేది అవమానకరమని, అదేవిధంగా రాజకీయ పరంగాను రాజ్యాంగ పరంగానే కానీ ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయమని, అలానే కొన్ని రాజకీయ పార్టీల కుట్రలతో ఈ ఎస్సీ వర్గీకరణ చేశారని, అలాగే సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి విరుద్ధంగా తీర్పునివ్వటం అనేది ఎస్సీ జాతికి అవమానమని, అదేవిధంగా సుప్రీంకోర్టు బీజేపీ పార్టీకి తొత్తులుగా పనిచేస్తుందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాదని తన సొంత నిర్ణయాలు తీసుకుని ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారని, వర్గాలకు అన్యాయం చేశారని తెలిపారు. అలాగే ఈ వర్గీకరణ విధానాన్ని తీసుకోకపోతే పలుకులుగా కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమాలను చేపడతామన్నారు. అనంతరం పాఠశాలలు, గవర్నమెంట్ కార్యాలయాలు, ఆర్టీసీ బస్సులను, వ్యాపారాలకు సంబంధించి కిరాణా షాపులు, బట్టల షాపులు, హోటల్స్ నాయకులు కలిసి మూసివేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు జాలా దావీదు, బేదంపూడి చిన్న సత్యబాబు, ఆర్ఎల్ల లోవరాజు, పెద్దింటి రాజు, ఆర్ఎల్ల సత్యబాబు, పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాజ్యాంగానికి విరోధంగా మరి సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. ఎంతో అన్యాయం. మాలలో బాధితులు ఒక అన్నదమ్ముల కింద ఈ సంవత్సరాలు మేము జీవించాం. మరి ఈరోజు రాజకీయ పరంగా చూసిన, మరి కోర్టుల పరంగా చూసిన ఈ బలమైన ఎస్సీ సంఘాలని, ఎస్సీ వర్గాలను విడదీయాలని ఎంతోమంది తన కుట్రలతో ఈ రెండు కులాలను విడదీసి పాలించాలని కొంతమంది రాజకీయాలు చూస్తున్నాయి. అలాగే కోర్టులు కూడా రాజ్యాంగ నిబంధనల్ని చుట్టూ కట్టేసి వారి సొంత నిర్ణయాలకి, అలాగే బీజేపీ పార్టీకి కొద్దిగా కూడా సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యవహరిస్తుంది. మరి ఎన్నో సంవత్సరాలు బట్టి పుట్టిన కాంచి అదే అనవర్గ కులాలుగా మమ్మల్ని గుర్తించి అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేసి ఈ రిజర్వేషన్ని మాకు సాధించి ఇచ్చారు. అటువంటి రిజర్వేషన్ని మరి ఈరోజు ఈ కోర్టులు, ఈ సుప్రీంకోర్టు, ఈ న్యాయమూర్తులు, జడ్జిలు కూడా అన్యాయంగా మమ్మల్ని విడదీసి కొన్ని వర్గాలకు అన్యాయం చేస్తూ జరుగుతుంది. మరి ఇటువంటి సమయంలో మాలమానాడు అందరూ కూడా భారత బంధుగా పిలిపించారు. ఆ బంధు పిలుపుకోవడంగా ఈరోజు పెద్దాపురం పట్టణంలో ఎస్సీలందరూ కూడా ఏకతాటి మీద మరి ఈ ఉద్యమాలకు పునాది వేస్తూ ఇంకా రాబోయే కాలానికి ఇంకా అనేకమైన ఉద్యమాలు చేసి ఎలాగైనా సరే ఈ వర్గీకరణ ఆపడానికి మా ప్రాణాలు సాగాలని కూడా చేస్తామని మరి ఈ సంఘాల ద్వారా మేము తెలియజేస్తూ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఎస్సీలను విడదీయకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు సపోర్ట్ చేయాలని, అందరూ కూడా మాకు వెనుకబడి ఉండాలని మరి కోరుకుంటూ, మరి ఈరోజు జరుగుతున్న బంద్కి ప్రజలు, రాజకీయ పార్టీలు, వ్యాపారస్తులు అందరూ కూడా మాకు సహకరించి మమ్మల్ని మేము వస్తుండగా మేము శాంతి విధంగానే ఈ పోరాటం చేస్తూ జరుగుతుంది. మరి అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నాం. అందరికీ జై భీమ్. ఈరోజు జరిగినటువంటి మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో, దళితుల మధ్య, ఎస్సీల మధ్య చిచ్చు పెట్టే కుట్ర జరిగింది. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎస్సీలందరూ కలిసి ఉండడమే జరిగింది. ఇది వాళ్ళు వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇవ్వడం రాజ్యాంగం యొక్క విరుద్ధం. అలాగే మా హక్కులను కూడా కాలరాయడం అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి
ఇటువంటి దుశ్చర్యను ఆపి అందరూ ఐక్యతంగా ఉండేటట్టు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదే ఈరోజు భారత్ బంద్ మా జేఏసీ సంఘాలన్నీ భారత్ బంద్ ప్రకటించడం జరిగింది. ఈ బంద్లో మా పెద్దాపురం పట్టణాన్ని శాంతియుతంగా బంద్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చాలా తప్పు చేసింది సుప్రీంకోర్టు. వర్గీకరణ రాజ్యాంగం నిర్మాణం బిఆర్ అంబేద్కర్ రాసిన వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్ని సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు చేయడం లేదు. వర్గీకరణ తప్పు, వర్గీకరణ చేయకూడదు. మిలిటరీ ఎవరంటే వాళ్ళకి వస్తే ఉద్యోగాలు కానీ ఏమికైనా వస్తాయి. అది సుప్రీంకోర్టు అనేక తీర్పు ఇచ్చింది. మాల మహానాడు నాయకత్వం వద్దలాలి, మాలందరూ ఐక్యంగా ఉండాలి.